అందరికీ హాయ్ అండి. జ్వరం వచ్చింది, 2 రోజులు అవుతుంది జ్వరం రాబట్టి. ఏమన్నా ఫ్రూట్స్ తీసుకురా అని ఫోన్ చేసిన. ఎన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చిండు చూడండి. ఆ షాప్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొని వచ్చిండు. జ్వరం వస్తుంది, కొంచెం ఏం తినబుద్ధి అవుతలేదు, నోరంతా చేదు ఉన్నదంటే రేగ్గాయల కాంచి తెచ్చిండు. ఇక పైనాపిల్, ఇదట ఏందో వెరైటీ పండు అట్ట చెర్రీ, టమాటా చెర్రీ అట ఏందో స్వీట్. ఇది అయితే నేను ఎప్పుడు తినలే. ఇది తిని మమ్మీ నోటికి ఇష్టం ఉంటుందని అంటాడు. ఇన్ని ఫ్రూట్స్ తీసుకొని వచ్చిండు. ఏమైనా షాప్ పెట్టుకుంటాను, నేను ఏమైనా పేషెంట్ని అయి పడుకున్నాను. 2 రోజులు అట్లా జ్వరం వచ్చి నోరంతా చేదుండి ఏం తినబుద్ధి అవుతలేదు. చలికాలం అందరికి ఇప్పుడు జ్వరాలు అవే ఉన్నాయి. అందరు జాగ్రత్తగా ఉండండి. చిన్నగా ఉన్నప్పుడే చూయించుకోవాలి. నాకైతే ఇప్పుడు 3 రోజులు అవుతుంది, అసలు ఏం తినాలనిపించలేదు. షాపే పట్టుకొచ్చిండు. ఆడ ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని రకాలు. పిల్లలు ఎవరైనా అంతే, తల్లిదండ్రికి ఏదన్నా అయిందంటే వాళ్ళ ప్రాణం విలవిలలాడిపోతుంది. మనం పిల్లలకి ఏదన్నా అయినా మనకు కూడా అట్లనే అవుతుంది. చూడండి ఎన్ని రకాలు తీసుకొచ్చిండో. ఆడ ఎన్ని ఉన్నాయో అన్ని రకాలు. ఏ పిల్లలైనా అంతే, తల్లిదండ్రి కోసం అట్లనే ఇది అవుతారు. నా పిల్లలనే కాదు, అందరి పిల్లలు కూడా అంతే. అందరు మంచిగా ఉండాలి, జ్వరాలు వచ్చి తగ్గిపోయి మంచిగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.